ఇజ్రాయేలోడు దుర్మార్గుడు. వాడొచ్చి ఖొమైనీని చంపేశాడు. అమెరికాని తీసుకొచ్చి చంపేశాడు. ఇది ఇప్పుడు దేశంలో షియా ముస్లింలు మాట్లాడేది. ఖొమైనీని చంపడం అంటే దుర్మార్గం. ఒక మహానుభావుని చంపాడు. యెస్, కరెక్ట్, ఒప్పుకుందాం. ఇంతకీ ఖొమైనీ ఇజ్రాయెల్‌ని నాశనం చేయడానికి హెజ్బుల్లా, హమాసు, తర్వాత హౌతీల్ని తయారు చేశాడా లేదా? లక్షల మంది పిల్లల్ని ఉగ్రవాదం వైపు పంపించి ఆయుధాలు ఇచ్చి ఇరాన్ని ఇజ్రాయెల్ని నాశనం చేయమన్నాడా లేదా? మరి ఏం చేయాలి? మీరు చంపేయండి, మేమందరం చచ్చిపోతాం అని చెప్పి ఇజ్రాయెల్ చచ్చిపోవాలా? చివరికి వాళ్ళ దేశంలోని మహిళల్ని ఎత్తుకుపోయి నెలల తరబడి, ఏళ్ల తరబడి అత్యాచారాలు చేశారు కదా. ఇరాన్లో ఉన్న మహిళల్ని ఎవరన్నా ఎత్తుకెళ్ళి ఇజ్రాయెల్ అత్యాచారాలు చేసిందా? ముస్లిం మహిళల్ని కానీ వాళ్ళని ఏమన్నా అట్లాంటి దారుణాలకి ఏమన్నా ఒడిగట్టిందా? మగవాళ్ళను కూడా తీసుకెళ్లి దారుణంగా హింసలు పెట్టి చంపారు కదా. ఇజ్రాయెల్ ఏమన్నా ఇరాన్లో వాళ్ళని అట్లా కిడ్నాప్ చేసి పట్టుకుపోయిందా? మరి దాని గురించి ఎందుకు మాట్లాడడం? మనం కొన్ని మాత్రం ఎందుకు మాట్లాడతాం? ఇజ్రాయిల్ అనేటటువంటి యూదు దేశాన్ని నాశనం చేయడానికి, జెనోసైడ్, ఒక జాతిని అంతం చేయడానికి ఏళ్ల తరబడి కుట్రలు చేసి 40 ఏళ్ల నుంచి కుట్రలు చేశాడు ఖొమైనీ. మరి అతని గురించి మనం మాట్లాడకపోతే తప్పు అనకపోతే ఎట్లాగా? తప్పును ఎప్పుడైనా తప్పే కదా. ముస్లిం జాతిని అంతం చేయడం ఎవడి వల్ల కాదు. అది ఏది యూదులది అవ్వదు, హిందువులది అవ్వదు, క్రైస్తవులది కూడా అవ్వదు. ఎందుకు చేయాలి? ఓ జాతిని ఎందుకు అంతం చేయాలి? ఆ జాతి దర్జాగా బతకనేయండి ఎవరి సంప్రదాయాల ప్రకారం వాళ్ళు. నా సంప్రదాయం అంగీకరించినవాడు బతకడానికి వీలేదు. ఒక జాతిని నిర్వీర్యం చేస్తాను, నాశనం చేస్తాను అనేవాడు ఎట్లాగా? పార్సీ జాతిని నాశనం చేశాడు, బైజంటైన్ జాతిని నాశనం చేశాడు ఇరాన్లో. మరి అట్లాంటి దుర్మార్గుడు ఇప్పుడు ఇజ్రాయెల్లో ఏమన్నా హిందువులు బతకూడదా, ముస్లింలు బ్రతకూడదా? అక్కడ దర్జాగా బతుకుతారు, అక్కడ కూడా ఉంటుంటారే. అలాగే భారతదేశం విషయంలో భారతీయ ముస్లింలు ఆలోచించాలి. ఎందుకు సరే మీకు మత గురువు కాబట్టి అభిమానించండి, కానీ భారత్ గురించి 24 గంటలు నాశనం చేయడానికే చూశాడు అతను. చాబహార్ పోర్టుని లీజుకి ఇచ్చాడు, డబ్బులకి, ఫ్రీ ఏం కాదు అది. సేమ్ టైము భారతదేశంలో కాశ్మీర్ ఇష్యూలో, కాశ్మీర్లో అది పాకిస్తాన్దే అంటాడు, లేదా ముస్లింలు దాన్ని లాక్కోవాలంటాడు. ప్రపంచవ్యాప్త ముస్లింలు అందరూ భారత్కు వ్యతిరేకంగా తయారవ్వమంటాడు, భారత్ని ఏడిపించుకుదన్నాడు. మరి అక్కడ ఏమనాలే? వెంటనే ఎవడో పెడుతున్నాడు మనకి ఏది ఆయిల్ని తక్కువ రేటుకి ఇచ్చాడని. ఎవడి కోసం ఇచ్చాడు? ఎవరిని కొనకుండా అమెరికా ఆపుతోంది కాబట్టి తక్కువకి ఇచ్చాడు. బియ్యం ఇచ్చాం వాళ్ళకి ఆ వారం. మరి అన్నం పెట్టాం మనం. అన్నం పెట్టిన దేశాన్నే నాశనం చేయాలనుకున్నాడే కాశ్మీర్ విషయంలో. మరి అదెందుకు మాట్లాడం మనం? ఓన్లీ పాజిటివ్స్, మానవుడి గురించి పాజిటివ్స్ మాట్లాడుకుంటూ దేశానికే వ్యతిరేకమైనటువంటి వ్యక్తుల గురించి పోడాల్సిన అవసరమే ఉంది.